జనవరి 3 నుండి 5వ తేదీ వరకు భీమవరంలో జరుగుతున్న సిపిఎం 26వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరంలో జరిగే జిల్లా మహాసభలకు తాడేపల్లిగూడెం పట్టణం నుండి భీమవరం వరకు మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావుతో పాటుగా పట్టణ కార్యదర్శి కారెడ్ల రామకృష్ణ, యాండ్రపు కృష్ణ, చల్లా చంద్రరావు, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, అల్లు సుబ్బారావు, బొంకూరి నాగేశ్వరరావు, జవ్వాది శ్రీను తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బొలిసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం పాతూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు తదితరులు భక్తులకు సేవలందించారు. ప్రతి శుక్రవారం నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహించినటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు మా పాతూరు లక్ష్మీనరసింహస్వామి సత్సంగ సభ్యులైనటువంటి మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా తమిళ మాసం జనవరి మాసంలో వచ్చేటువంటి మొదటి శుక్రవారం ఈ ఆలయం మేము శ్రీరంగం రామాంజనేయ గారి చైర్మన్గా ఈ ఆలయం నిర్మించి అంతకుముందు చిన్న దేవాలయం గారికి కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరిలో వచ్చే మొదటి శుక్రవారం ఇక్కడ ఈ సత్సంగ సభ్యులు తెచ్చుకున్నట్టుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా రావడం, ఇప్పటికీ కూడా అది కొనసాగుతున్న ఆనంద రోజులు కూడా కొనసాగుతున్నందుకు మేము ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాం. ఆ లక్ష్మీనరసింహ ఆశీస్సులన్నీ కూడా వీరి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తజనాలందరికీ కూడా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా వైభవం తగ్గకుండా ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకుని ఇలాగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి వచ్చేటువంటి ఈ లక్ష్మీనరసింహస్వామి సత్సంగ పేరు పేరున మా నిర్వాహకులు శ్రీరంగ రామాంజనేయ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సత్సంగ సభ్యులైన మేమంతా ఈరోజు మా అగ్నిభద్రం రుక్మక్కయ్య గారు ఆధ్వర్యంలో మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ బొలిసలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు జనవరి నెలలో మొదటి శుక్రవారం నాడు అన్నదానం కార్యక్రమం చేయడానికి వచ్చామండి. ఈ కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా జరుగుతుంది. ఆ అమ్మవారు, ఆ స్వామివారు మాకు ఈ అమ్మవారి ఆలయంలో అన్నదానం చేసే భాగ్యాన్ని మాకు కలిగజేసినందుకు అమ్మవారికి, అయ్యవారికి కూడా ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామండి. అలాగే ఈ బొలిసలమ్మ అమ్మవారి ఆలయం మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా లక్ష్మీనరసింహ సత్సంగ సభ్యులైన మన శ్రీరంగం రామాంజనేయులు మంచిబాబు కార్యనిర్వహణలో అత్యంత వారి మిత్రబృందం అనేక దైవ కార్యక్రమాలు దిగ్విజయంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. మాకు చాలా వారికి మా లక్ష్మీనరసింహ సత్సంగం తరఫున పూర్తి అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలులో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించి మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖాధికారి రవీంద్ర భారతి, ఎండిఓ విశ్వనాథ్, ఎంఈఓ 1 హనుమ, ఎంఈఓ 2 జ్యోతి, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం మైనం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన 10 మంది మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు లంకా రాజు, 5వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ ఎజ్జాడ అనిల్, 6వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ ఎర్ర శ్రీనివాస్, 31వ వార్డు జనసేన అధ్యక్షులు మామిడి అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తొలి మహిళా ఉపాధ్యాయునిగా, సంఘ సంస్కర్తగా ఆమె గొప్పతనాన్ని కొనియాడారు. 12వ సంవత్సరంలోనే పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ నిరక్షరాస్యులై ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజున
ఆయన ఒక గురువుగా ఉండి మరి ఆయన భార్యకి ఏదైతే చదువు రావాలి, చదువు అభ్యసించినప్పుడే నిజమైన ఉన్నత స్థానంలోకి వెళ్తారని ఒక ఆలోచనతో మొదట గురువుగా ఆవిడని మరి చదివి చెప్పి తర్వాత ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత మహాత్మా జ్యోతిరావు ఫులే. అలాగే సావిత్రిబాయి ఫులే ఆవిడ జీవితాన్ని అంతా కూడా అంకితం చేసిన మహిళగా ఇవాళ ఉపాధ్యాయురాలుగా మహిళలందరికీ కూడా ఆవిడ్ని నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ ఆ రోజుల్లో స్కూల్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు కూడా ఎంతోమంది మరి ఆవిడ మీద మరి నీళ్లు పోయడం కానీ, రాళ్ళు విసరడం కానీ, ఎన్నో అవమానాలు భరించి కూడా మరి ఏదైతే నిరక్షరాస్యతలో ఉన్న మహిళలందరినీ కూడా బయటికి తీసుకురావాలన్న ఒక ఆలోచనతో మరి ఆవిడ పెద్ద ఎత్తున ఉద్యమం చేసినట్టు ఆ రోజుల్లో ఉద్యోగం 194 సంవత్సరాలంటే సుమారు 180 సంవత్సరాల క్రితమే ఆవిడ నడుము కట్టి బిగించి మహిళల్ని పైకి తీసుకొచ్చిన ఘనత మహాత్మా సావిత్రిబాయి ఫులే. మీరందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరందరూ మీ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా మీ కన్నకొడుకులుగా కన్నకూతులుగా చూసుకుని చక్కని వారికి విద్యాభ్యాసం జరిపించి ఉన్నత చదువు చెప్పవలసిందిగాను మంచి ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళకి మంచి చదువు మాత్రం ఇస్తే మీరు లైఫ్ లాంగ్ మీరు అందరూ కూడా పిల్లలు గుర్తుంటారు. ఏ ఒక్క టీచరు బ్యాడ్ రిమార్క్ వచ్చినా కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. పిల్లలకి మంచి విద్యాభ్యాసం నేర్పండి. పేరున జీవితాంతం మీ పేరు చెప్పుకుంటారు వాళ్ళు. మీ గవర్నమెంట్ స్కూల్స్లో 100% చాలా బాగుంది ప్రెజెంటేషన్, అలాగే వాళ్ళ అటెండెన్స్ కూడా బాగానే ఉంది. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. అది కొంచెం అడ్డుకట్టు వేసి గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చేట్టుగా మీరందరూ ప్రయత్నించండి. గవర్నమెంట్ స్కూల్స్లో బాగా చెప్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయ్యాయి కాబట్టి మీరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకున్నారు కాబట్టి, అలాగే విద్యార్థులు కూడా మీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వారందరికీ మంచి చదువు ఇచ్చి వారి మంచి ప్రయోజనం చేసి మంచి విద్యావంతులు చేయవలసిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతాను. మరి ఏదైనా సన్మాన కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పేసి అడిగారు. బట్ నేను ప్రస్తుతం అయితే లేదని చెప్పినప్పుడు తర్వాత మన కాశీ గారికి ఫోన్ చేసి సార్ ఆ కార్యక్రమం ఏదో మేమే ఏర్పాటు చేస్తాము, పోనీ మన ఏదైనా స్కూల్లో మరి మన సావిత్రిబాయి ఫులే విగ్రహం ఉన్న స్కూల్ చెప్పండి, అక్కడ మన మహిళా టీచర్లు అందరికీ కూడా నేను సన్మానం చేస్తానని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు చూస్తే మన అందుబాటులో మన గూడెంలో ఎక్కడ లేకుండా పోయింది కాబట్టి బయట మన ఇక్కడ ఆరుగురు కాదు మాధవలో ఒకటి ఉంది, అలాగే పుత్తూరులో ఒకటి ఉంది. కానీ సరే అనుకోకుండా ఏంటంటే ఈ కార్యక్రమం మన కాశీ గారు మన గౌరవం మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీ అందరికీ జీవితాలు చూపించి అనుకున్నారు. కానీ సార్కి నిన్న శాసనసభ ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల సార్ ఈరోజు పొద్దున బయలుదేరి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంకాలం రాలేదు కాబట్టి మరి ఈ కార్యక్రమం వారి చేతుల మీద జరగాల్సిన కార్యక్రమం కొంచెం అనివార్య కార్యక్రమం మన అధికారుల చేతుల మీద జరుగుతుంది. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.
వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయాల వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ధల్లేవాల్కు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేశారు. రైతు సంఘం నాయకులు చీర్ల పుల్లారెడ్డి, సిపిఎం మండల కన్వీనర్ సిరపురపు రంగారావులు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, కరకా వెంకట్రావు, పరమట్ల దానయ్య, వీరాబొత్తుల దానయ్య, దాడి సుబ్బయ్య, మాదాసు శ్రీను, అడప ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా గతంలో ప్రభుత్వ రైతు ఉద్యమం జరిగే కాలంలో ప్రధానమంత్రి గారు కొన్ని హామీలు ఇచ్చారు. లాస్ట్కి ఏమని ఇచ్చారు? నల్ల చట్టాలని ఖచ్చితంగా మేము వెనక్కి తీసుకోగలుగుతున్నాం. ఈ చట్టాల్లో లాభాలేంటి, ఏ రకమైన అమలు చేయాలనేది చెప్పడంలో మాకు కొంచెం ఇబ్బంది, మిమ్మల్ని ఆ రకమైన ఆలోచనలు కల్పించడంలో ఇబ్బందికి పడ్డాం. అంచేత ఆ చట్టాలను మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పారు. కానీ వెనక్కి తీసుకొని దాన్ని పొందుపరిచారు. మరి గతంలో మెజార్టీగా ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మైనార్టీలో పడింది. మైనార్టీలో పడిన తర్వాత కూడా రైతు నల్ల చట్టాలని మాపు చేయకుండా, దాన్ని రద్దు చేయకుండా, ఎంఎస్ ధర, గిట్టుబాటు ధర మరి చట్టం చేయకుండా రైతులను నిర్వీర్పరిచే పద్ధతులు ఆలోచన చేయడం సరైనది కాదని మేము రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. మన దేశ రాజధాని ఢిల్లీ గడిగుడ్డున దళేవాల ఆమె నిరాహార దీక్ష ఈ ఏడు 35 రోజులు అవుతుంది. నవంబర్ 26వ తారీఖున ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆయన అయితే 3 సంవత్సరాల క్రితం రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే, 13 మాసాల పాటు పోరాటం, 550 రైతు సంఘాల పోరాటం చేస్తే, ఆ పోరాట ఫలితంగా మన దేశ ప్రధాని మోడీ గారు నల్ల చట్టాలకి తీసుకుంటున్నాను నేను అని ఆయన లిఖితపూర్వకంగా కాగితం రాసిచ్చారు. అనేక హామీలు అమలు చేస్తామని చెప్పి ఆనాటి మాట్లాడటం జరిగింది. ఈ 3 సంవత్సరాల నుంచి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. కానీ దొడ్డిదారిని దాన్ని ప్రవేశపెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతున్నాయి. మళ్ళీ దాన్ని నల్ల చట్టాలను తీసుకురావడానికి సిద్ధపడుతున్నాడు. అదే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఈవేళ పండించిన పంటకి గిట్టుబాటు రేటు కావాలని చెప్పి ఆయన అడిగారు. ఆ గిట్టుబాటు రేటు ఈ రోజు కూడా ప్రకటన చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. దాన్ని గిట్టుబాటు రేటు ప్రకటన చేయాలని చెప్పి, ఏదైతే ఈవేళ మద్దతు రేటు ప్రకటించాలని చెప్పి, ఆ వేళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి దళేవాలా అని అతను 92 సంవత్సరాల వయసు, అతను ఆమె నిరాహార దీక్షలో కూర్చొని వేళకు 35 రోజులు అయింది. ప్రభుత్వం స్పందించి రైతులు చర్చలు పిలిచి రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను రైతు సంఘాన్ని.
స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకొని ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా ఈ నెల 13వ తేదీ నుంచి 22 వరకు అమ్మవారి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త యొగ్గిన నాగబాబు మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించి శనివారం ఉదయం 10:30 రాటముహూర్తం జరుపనున్నట్లు తెలిపారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరోజు దేవాలయం వద్ద ప్రతినిత్యం లోకదేవ నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం జనవరి 13 నుంచి 22 వరకు మహంకాళమ్మవారి జాతర మహోత్సవానికి రేపు ఉదయం 10:30 గంటలకి రాట ముహూర్తంతో శ్రీకారం చుట్టడం జరుగుతుంది. గత 45 సంవత్సరాలుగా ఈ అమ్మవారి జాతరను నిర్వహించడంలో మాకు సహకరిస్తున్నటువంటి మిత్రులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర మహోత్సవాన్ని 10 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి మీరందరూ కూడా తప్పనిసరిగా సహకరించాలని అందరినీ మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. మహిళలకు ఆదర్శనీయురాలు సావిత్రిబాయి పూలే అని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్, ఎరుబండి సతీష్, చింతకాయల సత్యనారాయణ, రామగాని సత్యనారాయణ, తామరాడు చిన్న తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ రోజుల్లో, ఎందుకంటే 200 సంవత్సరాల కింద 1894, 1814, 24లో ఆవిడ పుట్టి, మరి అప్పట్లో స్త్రీలకి బయటకు వచ్చే హక్కు లేకపోతే మహాత్మా పూలే గారు ఆవిడ భార్యను చదివించే కాకుండా స్త్రీ హక్కుల కోసం, స్త్రీ మనోభావాలు పెంచడం కోసం ఉద్యమించాలని ఆవిడ టీచర్గా చేయటమే కాకుండా స్త్రీల హక్కులు ఎన్నో ఉద్యమాలు ఆ రోజుల్లో, ఇంకా స్వాతంత్ర ఉద్యమం కూడా మన ప్రారంభం కాని రోజుల్లో స్త్రీలు కూడా సమానంగా ఉండాలి పురుషులతో అని వాళ్ళు మహాత్మురాలు ఆవిడ. ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు మరి స్త్రీల హక్కుల గురించే పోరాటం కాకుండా అనగారిన బడుగు వర్గాల కోసం, అలా ఆరోగ్య పరిరక్షించే కోసం మరి కలరాని ఎదిరించి పోరాడి ఎన్నో వేల మందిని రక్షించి ఆ కలరాకే మరి అంకితం అయిపోయిన ఆవిడ జీవిత చరిత్ర గొప్పది. మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ఎంతో అభివృద్ధి చెందిన రోజుల్లో ఆవిడ తలుసుకుని మరి ఆవిడ యొక్క గొప్పదనం మనం చెప్పుకోవడం అంటే ఆవిడకి ఉన్న గౌరవం మన ప్రజల్లో అంత గొప్పది. ఎందుకంటే మహాత్మా పూలే గారి భార్య అయిన సావిత్రి గారు చేసిన విషయాల గురించి పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. మరి ప్రజలు తెలుసుకోవాలి. యువకులు ఏ రకంగా అయితే ఆ రోజుల్లో దాన్ని ఏమంటారంటే ఏ రకమైన స్వార్థం లేకుండా పోరాటం చేసిన వ్యక్తుల గురించి తెలుసుకుని వాళ్ళ జీవితంలో భాగాల్లో నడవాలి. వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకొని వాళ్ళ అడుగుజాడలు వెళ్ళి ఈ భారతదేశంలో ఇవాళ మహిళలు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే ఇవాళ ప్రపంచంలోనే మహిళలు మగవారి కంటే ఎక్కువ అత్యధికంగా ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెంది దేశాలే పరిపాలించే స్థాయికి ఎదిగిన ఘనత ఆవిడిచ్చిన స్ఫూర్తి అనుకోవాలి. 1824 సంవత్సరంలో జరిగిన ఆవిడ స్ఫూర్తి జన్మించి ఆవిడ చేసిన కార్యక్రమాలు అనుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి అభ్యుదయవాది, మహిళా అభ్యుదయవాది, అలాగే చదువుకోవాలనే దృక్పథం ఉన్న సావిత్రిబాయి పూలేని ప్రోత్సహించిన జ్యోతిరావు పూలే గారు ఎంతో ఉన్నతమైన వారు. స్త్రీలను బయటికి రాకూడదనే నిబంధన ఉన్న ఆ రోజుల్లో, సుమారు 200 సంవత్సరాల క్రితం నిబంధన ఉన్న ఆ రోజుల్లో ధైర్యంగా తన భార్యను చదువుకోమని పంపించిన జ్యోతిరావు పూలే, అలాగే చదువుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలబడిన సావిత్రిబాయి పూలే వారి జయంతి ఈరోజు తమ్ముడు శ్రీధర్ వాళ్ళ నాన్నగారి పేరుతో ఏర్పాటు చేసిన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్లో ఏర్పాటు చేయడం ఎంతో ఉదాహరణ. అందుకు మమ్మల్ని పిలవడం ఎంతో సంతోషంగా భావిస్తూ, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులైనటువంటి సంఘ సంస్కర్త రచయిత అయినటువంటి శ్రీ సావిత్రిబాయి పూలే గారి యొక్క 194వ జయంతిని శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ మరి అలాగే భారతీయ జనతా పార్టీ మరి అలాగే బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఆ మహనీయులకి జయంతి నవలను మేము అర్పించడం జరిగింది. మరి ఆవిడ పుట్టినటువంటి రోజుల్లో మహిళలకి విద్య కానీ గుడి కానీ నిషేధమైన రోజుల్లో మరి సావిత్రిబాయి పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ప్రోత్సాహంతో దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా ఆవిడ
ఉద్యోగం చేస్తూ కూడా భారతదేశ తొలి బాలికల కోసం 1848 సంవత్సరంలోనే దేశంలో మొట్టమొదటి బాలికల కోసం విద్యాశాలను ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజుల్లో మరి స్కూల్కి వెళ్ళే టైంలో ఆవిడ స్కూల్కి వెళ్ళనివ్వకుండా కొంతమంది దుర్మార్గులు ఆవిడ మీద బురద జల్లితే వేరే చీర కట్టుకొని ఆవిడ స్కూల్కి వెళ్ళి విద్యాభ్యాసం పిల్లలకు నేర్పి మళ్ళా ఆ బురద పడిన చీరని ధరించి ఆవిడ విధి నిర్వహణ చేసేది. ఎన్నో అత్యయత్నాలను కూడా తప్పించుకొని ఆ మహనీయుల వల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి సుమారుగా 180% మంది బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు విద్యను అభ్యసించారంటే కేవలం ఆ మహనీయుల వల్ల ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.